టీవీ అఫీషియల్ నేను మీ అనిల్ ఏవి రంగనాథ్ హైడ్రో కమిషన్ చైర్మన్గా అయితే ఉండడం అయితే జరిగింది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవినీతి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడానికి చేస్తున్న దాంట్లో తరుణంలో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఈరోజు అయితే హైడ్రో కమిషన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఏవి రంగనాథ్ అయితే తనకైతే నియమించడం అయితే జరిగింది చైర్మన్గా. తను కీలక పదవులు అయితే గతంలో కూడా డిఎస్పీగా తను చేయడం అయితే జరిగింది. మన తెలంగాణ వాసి నల్గొండ జిల్లాలో అయితే 1970లో అయితే తను జన్మించడం అయితే జరిగింది. 1970లో తను విద్యాభ్యాసం కూడా ఇక్కడైతే నల్గొండ సమీపంలో అయితే తను చదువుకున్న నేపథ్యం కూడా తను పలు విషయాల తెలంగాణ మీద అవగాహన ఉన్న వ్యక్తి, తెలంగాణ అవినీతిని నిర్మూలించాలనుకున్న వ్యక్తి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తననైతే హైడ్రో కమిషన్ చైర్మన్గా అయితే పెట్టడం అయితే జరిగింది. ఒకవైపు ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇంకొక వైపు అధికారంలో ఉన్న నేతలు కావచ్చు, లేకుంటే బీజేపీ కావచ్చు, ఎవరిని చూసినా కానీ ఎక్కడ నాయకులను చూడట్లేదు. ప్రముఖ సినిమా వ్యక్తులకు కూడా ఎక్కడైతే అవినీతి జరిగిందని తెలిసిందో, ఏవైతే చెరువులు కబ్జాలు చేసి ఇల్లులు ఇట్లా కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకుంటే చెరువులు కబ్జా చేసి యూనివర్సిటీలు కట్టుకున్నారో అవన్నీ కూల్చివేతడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా ఇది 2 నెలల నుండి అయితే జరుగుతూ ఉంది. హైడ్రా కమిషన్ చైర్మన్గా తను నియమించినప్పటి నుండి 44 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో రికవరీ చేయడం అయితే జరిగింది. ఏదైతే తను గతంలో కూడా మనైతే తను జన్మించింది 1970లో, తను నల్గొండ జిల్లాలో అయితే జన్మించడం అయితే జరిగింది. తను 1996 బ్యాచ్లో అయితే డిఎస్పీ ఎన్నికైండు. తర్వాత కొత్తగూడెం, నర్సాపేట ఇలాంటి పలు జిల్లాలలో అయితే కూడా తను డిఎస్పీ అయితే పనిచేయడం అయితే జరిగింది. తర్వాత మనకి కీలకమైన విషయం ఏంటంటే 2007 ఇబ్రహీంపట్నంలో అయితే ఒక కేసు, హత్య కేసు అయితే ఎవరిది ఏదైతే అయోషా ఆ అమ్మాయి హత్య కేసు తను డీల్ చేయడం అయితే జరిగింది. తర్వాత ప్రణయ్ ఏదైతే మన అమృత ప్రణయ్ వాళ్ళ విషయం కేసు కూడా అమృత రావును కూడా అరెస్ట్ అయ్యే సందర్భాలు కూడా మనకైతే ఆ రోజు డీల్ చేసిన సంచలనమైన న్యూస్ అమృత ప్రణయ్ వాళ్ళ ప్రేమ వివాహం. కానీ ఇంకో విషయం కూడా వరంగల్ ప్రీతి మెడుకో అక్కడ సూసైడ్ చేసుకోవడం, ఏదైతే సీనియర్ వాళ్ళు ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారని తట్టుకోలేక ర్యాంక్ గురైన వరంగల్లో కూడా ప్రీతి చనిపోవడం అయితే జరిగింది. ఆ కేసు కూడా తనే డీల్ చేయడం అయితే జరిగింది. పలు కేసులు డీల్ చేసిన వ్యక్తి ఈరోజు సరైన వ్యక్తిని కూడా ఈరోజు అయితే హైడ్రో కమిషన్ చైర్మన్గా అయితే పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే తను డీల్ చేసిన కేసులను కూడా చూసుకున్నట్లయితే ఒక్కొక్క కేసు ఒక్కొక్క సంచలనమైన చెప్పుకోవచ్చు. ప్రతి సంచలనమైన న్యూస్ కానీ కేసు కానీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజైతే రంగనాథ్ అయితే ఉంటా ఉన్నాడు. ప్రతి కేసు ఏ కేసు అయినా కానీ తను సమర్థంగా ఎదుర్కొనే ధీట అయితే ఏవి రంగనాథ్కి అయితే ఉంది. ఇప్పటికే సినిమా యాక్టర్ నాగార్జున కన్వెన్షన్ హాల్ కావచ్చు, మరియు మల్లారెడ్డి యొక్క యూనివర్సిటీకి సంబంధించిన భూములు కావచ్చు, మరియు అధికారంలో ఉన్న మరియు దానం నాగేందర్ అలాంటి వాటి కూడా తనైతే ఈరోజైతే కబ్జాలు గురైనట్టు కూడా అధికారంలో ఉన్న నేతలు కావచ్చు, అటు ప్రతిపక్షంలో ఉన్న నేతలు కావచ్చు, ఇటు సినిమా సంబంధించిన ఎక్కడైనా కానీ చెరువులో కబ్జాలు చేసి భూమి ఇల్లులు కట్టుకుంటా వాళ్ళ ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటున్న వ్యక్తులకి, ఫామ్ హౌస్లు కట్టుకుంటున్న వ్యక్తికి ఈ రోజు అయితే స్వస్తి పలకనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణ కాదు మొత్తం హైదరాబాద్ మొత్తం ఉలికి పడిందనే సందర్భం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఒకటేసారి అవినీతి కట్టడాలు చాలా ఉన్నాయి. చాలా పర్మిషన్ లేకుండా చాలా అవినీతి కట్టడాలు, చెరువులన్నీ నాలలన్నీ మూసుకుపోయే విధంగా కట్టిన ఇప్పుడైతే హైడ్రో కమిషన్ రంగనాథ్ చేతులకి అయితే రావడం అయితే జరిగింది. దాదాపుగా 44 ఎకరాలు హైదరాబాద్ పరిధిలో 44 ఎకరాలు అంటే అది మామూలు విషయం కూడా కాదు. ఇప్పటికే 22 చోట్ల అయితే ఇప్పటికి ఈ రోజు కూడా 22 చోట్ల అయితే ఇంకా కూల్చివేత కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా దాదాపుగా 130 ఇళ్ళకు కూడా వాళ్ళైతే నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాటికి నోటీస్ ఇచ్చినప్పటికి కూడా సరిగా స్పందించకపోవడంతో ఇక హైడ్రో కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో తన దగ్గరుండి కూడా అవినీతికి చేసిన ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేయడానికి కూడా ఎట్లేదు కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ అవినీతి ఎవరైతే అవినీతిగా కట్టుకున్న ఫామ్ హౌస్ కానీ, లేకుంటే చెరువులు కబ్జాలు చేసి చెరువు ఇప్పుడు మనం వర్షాలు వచ్చినాయంటే మహా దారుణంగా అయిపోతుంది హైదరాబాద్. ఎందుకైతే ఉందనంటే చెరువులు అటు హుస్సేన్ సాగర్ దగ్గర కూడా కొద్దిగా కబ్జాకు కూడా గురైంది. దాన్ని కూడా చర్య తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కానీ ఈ వర్షం నీటిని ఏది చెరువులలో కుంటలలో పంపించాలి. అలాంటి నేపథ్యంలో అక్కడ కబ్జాకు గురి చేసి ఏం చేస్తూ ఉన్నారు, ఇక వాళ్ళ ఫామ్ హౌస్లు కట్టుకొని లేకుంటే జలసాలు చేసుకోవడానికి కొన్ని ఇల్లులు కట్టుకొని ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్న నేపథ్యంలో అక్కడ వర్షాలు రాకుండా పైన ఎత్తుగా ఉండడం వల్ల నీరు ఎటు పోవాలో తెలియక ఇక్కడ హైదరాబాద్ రోడ్ల మీదే చాలా
కార్యక్రమాలు అంటే పడిపోయిన సందర్భాలు కూడా చూస్తాం. ఒకేసారి హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే ఏ విధంగా ఉంటుందంటే ఒక చెరువులో ఉన్నామా లేకుంటే హైదరాబాద్లో ఉన్నామా అన్న విధంగా అయితే ఉంటాయి. నాలాలు సరిగ్గా లేవు, ఏం సరిగ్గా లేవు అనే విషయాలు అంటే అక్కడ కబ్జాకు గురైపోయింది కాబట్టి నీళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక ఇక్కడైతే ఉండడం అయితే రోడ్ల మీద అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంది. అదే నేపథ్యంలో కేసీఆర్ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైడ్రా కమిషన్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. హైడ్రా కమిషన్ చైర్మన్ ఆయన పెట్టడం కూడా ఏవి రంగనాథ్ పెట్టడం కూడా సరైనదని కూడా అటు ప్రతిపక్ష నేతలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తన శభాష్ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే తను ఈ 2 నెలలనే దాదాపుగా 44 ఎకరాలు అంటే ఇప్పుడున్న హైదరాబాద్ ప్రకారము దాదాపుగా ఒక ఎకరం కూడా ఇప్పుడు 100 కోట్లు కూడా వాళ్ళకే దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ సెంటర్లో ఉంది కాబట్టి అంత ఉంది కాబట్టి కొంత గవర్నమెంట్కి మేలయ్యే విషయాలు కావచ్చు. తనైతే 44 ఎకరాలు అయితే ఇప్పుడు గవర్నమెంట్కి అయితే రికవరీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏవి రంగనాథ్ నిజంగా గతంలో ఏపీలో కూడా తను కీలక కేసులు కూడా తనైతే సమర్థవంతంగా డీల్ చేయడం అయితే జరిగింది. ఏ కేసు అయినా కానీ తన యొక్క మేధోవర్గానికి కూడా మనం అయితే శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే తను చేసిన కార్యక్రమాలు కావచ్చు, తను చేస్తున్న పనులు కావచ్చు, ఈ హైదరాబాద్లో కావచ్చు, లేకుంటే ఇదే విస్తీర్ణ ఏదైతే ఉందో ఇది అవినీతి కట్టడాలు ఏవైతే ఉన్నాయో చెరువులను కబ్జా చేసి వాటిని కూడా చాలా మంది కోరుకునేది ఏంటంటే గ్రామాలు కావచ్చు పట్టణాలకు కూడా అంటే మిగతా డిస్టిక్ కూడా ఈ హైడ్రా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు హైదరాబాద్లో ఇంత పెద్దగా జరుగుతూ ఉంటే ఇంకా వరంగల్ కావచ్చు లేకుంటే అటు పోతే కరీంనగర్ కావచ్చు ఏ డిస్టిక్ వెళ్ళినా కానీ అక్కడ కొంత కబ్జాకి అయితే గురైంది. ఇంకా వరంగల్ విషయంకి వస్తే వరంగల్లో అప్పుడైతే ఎయిర్పోర్ట్ కూడా ఉండే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడైతే మామునూరు ఎయిర్పోర్ట్ అంటారు దాన్ని కూడా ఇప్పుడు కొంతవరకు కబ్జాకు గురైంది. ఆ కబ్జాకు గురైంది కూడా ఇంకా ఎవరు కూడా గతంలో ఉన్న నాయక వర్గాలకు చెందిన వాళ్ళే అక్కడ కబ్జా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా చాలా మంది చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కానీ హైదరాబాద్లో ఈ రంగనాథ్ హైడ్రా కమిషన్ రంగనాథ్ అయితే చేస్తున్న పనులకైతే అందరికైతే అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ఈ విధంగానే నువ్వు కొనసాగాలి, ఈ విధంగానే అవినీతి గుండెల్లోనే అయితే నువ్వు గుణపాలు పరిగెత్తించాలన్నట్టు కూడా తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే అవినీతి కార్యక్రమాలు ఎవరైతే చేసి ఇప్పుడు చాలామంది సినిమా యాక్టర్లు కావచ్చు లేకుంటే అటు పోతే నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దాదాపుగా ఇక భూమి ఉంది కదా కబ్జా చేసుకుందాం కదా మా ఊరే కదా మా అధికారంలో ఉంది మా పార్టీ కదా అని చెరువులు నాలాలు అన్ని కబ్జా చేసుకొని పెద్ద పెద్ద భవనాలు అయితే కట్టుకోవడం అయితే జరిగింది. ఈరోజు అలా కట్టుకున్న వాళ్ళకైతే ఇటు పల్లరాజేశ్వర్ రెడ్డి కూడా యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీ కూడా ఈరోజు కూల్చబోతున్నట్టు కూడా నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇంకొక వైపు చూస్తే కేటీఆర్ సంబంధించిన ఫామ్ హౌస్ కూడా కూల్చడానికి సిద్ధంగా ఉన్నాడు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మాటల యుద్ధం కూడా జరుగుతూ ఉంది. కేటీఆర్ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ అన్నట్టు కూడా జరుగుతూ ఉంది. ఏంటి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏంటంటే కేటీఆర్ ఫామ్ హౌస్ని కూల్చివేస్తామని కూడా బఫర్ జోన్లో ఉందన్నట్టు కూడా కొంతవరకు చెప్పడం అయితే జరిగింది. మరి అదేవిధంగా మరి నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉంటే అది నా మరి పొంగులేటి శ్రీనివాస్ కూడా మరి ఆయన కూడా బఫర్ జోన్లో ఉంది మరి తన ఫామ్ హౌస్ కూడా తీసేస్తారా అని కూడా అన్నట్టు కూడా కౌంటర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ అవినీతి ఎవరైతే అవినీతిగా కట్టుకున్న వాళ్ళకైతే ఏవి రంగనాథ్ అయితే వాళ్ళకైతే గుణపాఠం చెప్పబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది, తనకి ఫుల్ మద్దతు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇదే విధంగా కొనసాగాలన్నట్టు కూడా రేవంత్ రెడ్డి అయితే ఏవి రంగనాథ్కి అయితే సూచించినట్టు కూడా తెలుస్తూ ఉంది.